అనవసరంగా వీళ్ళు వీళ్ళ మనిషిగా చూపెట్టుకునే ప్రయత్నం చేసి చెడగొట్టుకుంటున్నారేమో. వాస్తవంగా అతని తిట్లు ప్రతి ఒక్కడికి గుర్తుంది. అది వైసీపీ వాళ్ళు కూడా అసహించుకున్న తిట్లు అవి. ఇప్పుడు భారతమ్మ గారిని అట్లా ఎందుకు మాట్లాడతావు, నువ్వు దుర్మార్గుడా అంటాం వరకు ఓకే. కానీ అమ్మలక్కల్ని తిట్టడం అనేటటువంటిది సంస్కారహీన చర్య. ఎవరిని తిట్టినా కూడా సంస్కారహీన చర్య. ఇతను అలాంటి సంస్కారహీనమైన భాష చాలా భారీగా వాడాడు. అట్లాంటి వ్యక్తిని వాళ్ళెవడూ నెత్తిని పెట్టుకోలేడు. ఆ రోజున పెట్టుకునే టైంలో ఆ తర్వాత గన్మెన్లు తీసేసిన వ్యవహారం అంతా కూడా రచ్చ నడిచింది. ఇతను ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో భయపడ్డాడు, కానీ పాపులారిటీ కోసం కంటిన్యూ చేశాడు. నన్ను ఎవరేం చేస్తారు అన్నది. అరెస్ట్ చేశారు, ఇతనికి చూపించాల్సింది చూపించారు. మామూలుగా ఆ ఫిజికల్ అసాల్ట్ నేను ఒప్పుకోను, కానీ ఇతని విషయంలో వాళ్ళకి ఎంత కసి ఉంటుంది అన్నది కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం అక్కడ. ఇప్పుడు నిన్నటిది ఏంటంటే, మొన్నటిదాకా ఒక దుర్మార్గుడు, రాక్షసుడు, రౌడీ షీటర్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అతని బాధితుడిగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలే. ఇది వీళ్ళ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్, కూటమి సంబంధించినటువంటి వాళ్ళది. ఎందుకంటే అతను క్రూరుడు, అతని మాట కదుపు లేదు, అతను వైసీపీ వాడే అని చెప్పదలుచుకున్నప్పుడు ఏనా ఫరెస్ట్ చేసాం, లోపలేసాం, అతను మాట్లాడిందంతా చూసేసారు జనం. ఇప్పుడు వచ్చి అతను వాళ్ళ ఇంటి ముందు కూర్చోబెట్టి ఫస్ట్ వెళ్ళింది అక్కడ ఏబిఎన్, టీవీ5, తర్వాత తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా అంతా అతనికి లైవ్లోను, కవరేజ్లు, ఇంటర్వ్యూలు చేశారు. అది ఎవరికి ప్రయోజనం? సాక్షి ఏమైనా పెట్టిందా? లేదు కదా. వైసీపీ మనిషి అయితే సాక్షి పెట్టాలి కదా, లేదా లోపలికి పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడాలి కదా. ఈ సంబంధం లేదు, పొమ్మనమన్నారు. ఇప్పుడు అవి వీళ్ళే రాశారు. అదేమంటే సజ్జలు వదిలేశాడు, వాళ్ళు వదిలేశారు. వాళ్ళు పెట్టుకుంటే కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి అయితే వాళ్ళ అధికార ప్రతినిధి వేదిక మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తారు కదా. గత 5 ఏళ్లలో అట్టగేమైనా పెట్టించారా? రెండోది, ఇతను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజిటింగ్ కార్డులు వేయించుకుని తిరిగాడు. అతను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం కాదు. ఆర్పిఐ అనేది ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, అదవాలే వాళ్ళది. అప్పుడు ఎట్లాగొస్తుంది? ఇతను పోనీ అతని చేత నియమించబడ్డాడు అనడానికి ఎక్కడ గ్యారంటీ లేదు. కాబట్టి అదొక విచిత్రమైనటువంటి ధోరణి.